రెడ్ కార్డ్ డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్తేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు దీపం పథకం కింద మహిళలకు 400కే కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర 1200కు పెరిగిందని, ఆర్థికంగా ఇబ్బందులున్న 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీర్చడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర 400 రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది, ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా వాళ్ళు అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు, పేదలు కూడా కొంతమంది మాటిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేయబోదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ మాటిస్తే అది శిలాశాసనమని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలో అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్నామన్నారు. చేవెళ్లలో 1,00,000 మంది మహిళలు ముందు 2 గ్యారెంటీలను ప్రారంభించాలనుకున్నాం, కానీ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల చేవెళ్లలో ప్రారంభించలేకపోయామన్నారు రేవంత్. అందుకే సెక్రటేరియట్లో 2 గ్యారెంటీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా, వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తాము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈ రోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. అందుకే 6 గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈ రోజు ఎన్నికల కోడ్ వల్ల
ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ 2 పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకి వెళ్లి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ సహచరులందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకొని విధి విధానాలను నిర్ణయించి ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది. ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా 100% అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు గాని మామ అల్లుడు గాని ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు, ఇట్లాంటి ఆలోచనతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. అందుకే ఈ రోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఏదైనా మాట ఇచ్చిండ్రు అంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా మా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది. కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రం వైపే దేశం అంతా చూస్తా ఉంది. అలాగే కానీ అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో 2 కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ 6 హామీలను కూడా హామీ ఇచ్చింది ప్రజలకు. మొత్తానికి ఇప్పటికే 2 హామీలు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయలు కావచ్చు, అదేవిధంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఈ 2 పథకాలు కూడా ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా మరో 2 పథకాలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరి ముగ్గురు కూడా అదేవిధంగా మంత్రులంతా కూడా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో కూడా అట్టహాసంగా కూడా ఈ పథకాన్ని మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇప్పటికే దాదాపు 200 యూనిట్ల వరకు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ పథకంతో పాటు మరోవైపు ఇటు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి 500 రూపాయలకు సంబంధించి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా దీంతో పాటు ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ 2 పథకాల అమలుతో కూడా మొత్తం 4 పథకాలు కూడా అమల్లోకి రానున్నాయి. మరో 2 పథకాలను కూడా అతి తొందరలో కూడా సాధ్యమైనంత తొందరలో ప్రవేశపెడతామనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తానికి ఈ రోజు మాత్రం ఇటు ప్రియాంక గాంధీ ఏసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా వచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెట్టే అని ముందుగానే అనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చేవెళ్లలో కాకుండా ఇటు రాష్ట్ర సచివాలయంలో కూడా ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చేవెళ్లలో కూడా 1,00,000 మంది మహిళలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా కట్టెల పోయి పొగకు దూరంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చర్చకు తీశాడు. మొత్తానికి ఇప్పటికే అమలవుతున్నటువంటి 2 పథకాలకు తోడుగా కూడా ఈ రోజు నుంచి మరో 2 పథకాలు కూడా అమలు కాబోతా ఉన్నాయి. ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది కూడా హర్షిస్తూ ఉన్నారు మహిళలు. అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత కరెంట్ అనేది కూడా ఇటు మహిళలందరూ కూడా పేద మధ్యతరగతి వర్గీయులు కూడా అందరూ హర్షిస్తూ ఉన్నారు. మొత్తానికి 2 పథకాలు కూడా ఇప్పటికే జీవో కూడా విడుదల చేశారు. 500లకు సంబంధించి కూడా గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కూడా మొదటగా ఏజెన్సీలే నేరుగా డబ్బులు ఏజెన్సీలకే చెల్లిస్తామని అనుకున్నప్పటికీ ఏజెన్సీలతో జరిగినటువంటి చర్చలు మాత్రం విఫలమైన నేపథ్యంలో కూడా ఏదైతే సబ్సిడీదారులు ఉన్నారో వాళ్ళు నేరుగా మొత్తం అమౌంట్ పెట్టి కూడా గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా కేవలం 48 గంటల్లో కూడా 500 పోను మిగతా ఎంత డబ్బులు అయితే ఉంటాయో గ్యాస్ సంబంధించి ఒక్కో దగ్గర ఒక్కో రేటు ఉన్న నేపథ్యంలో కూడా 500కు మించి ఎంత రేటు ఉన్నా కానీ అది ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ప్రభుత్వమే 48 గంటల్లోగా కూడా
వారి అకౌంట్లు కూడా జమ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా గతంలో ఏదైతే 200 యూనిట్ల వరకు కూడా ఏదైతే బిల్లు వస్తుందో అదంతటి వరకు కూడా ఈ నెల నుంచే ఫిబ్రవరి నెల నుంచే కూడా ఇది అమలు కాబోతా ఉంది. రేపు మార్చి నెల మొదటి వారంలోనే ఈ 200 యూనిట్ల లోపు ఎవరికైతే బిల్లు వస్తుందో తెల్ల రేషన్ కార్డుదారులకు వారందరికీ కూడా జీరో అకౌంట్ జీరో విద్యుత్ బిల్లు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా కూడా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది మాత్రం లబ్ధిదారులు చేకూరుస్తున్నారు. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా కూడా ఇటు 3 నెలల లోపే ఇటు 4 పథకాలు కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100 రోజుల్లోపే అన్ని హామీలు కూడా అమలు చేస్తామనేసి మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్తా ఉంది.